పారిపోతావా? దాని నుంచి పారిపోతావా? చెప్పరా చెప్ప. నేను అసలేం చేయలేదు సార్. నేను ఎవరిని కిడ్నాప్ చేయలేదు సార్. కిడ్నాపా? నేను అసలు కిడ్నాప్ అన్న మాట కూడా అనలేదే. ఇక నువ్వు నిజం చెప్పడం మొదలు పెట్టావన్నమాట. చెప్పు, అభి ప్రజ్ఞ ఎక్కడున్నారు చెప్పరా? అయ్యో సార్, అసలు నాకేం తెలియదు సార్, నాకేం తెలీదు. శేఖర్, వీడు ఇలా చెప్తే వినడు. వీడిని కమిషనర్ గారి దగ్గరికి తీసుకెళ్దాం. వీడికి అక్కడ 3rd డిగ్రీ ఇస్తే అక్కడికక్కడే చెప్తాడు. తీసుకెళ్ళండి దీన్ని. అసలు నేనేం చేయలేదు సార్. వాడి పొంత. ఎవరైనా పారిపోతారా ఎవరైనా? పోలీసులు గెలుస్తున్న తర్వాత నేను మీ బ్యాండ్ వాయించేస్తాను, అందరినీ చంపేస్తాను. అందరూ జాగ్రత్తగా వినండి. పోలీసులు ఇక్కడి దాకా వచ్చేశారు. ఏ క్షణమైనా మన దగ్గర దాకా రావచ్చు. వాళ్ళు మన దగ్గరికి రాకముందే మనం అభి ప్రజ్ఞల శవాల్ని వెతకాలి. పదండి, త్వరగా వెళ్ళండి, వెతకండి. మీరెందుకు లేచారు? నాకు చెప్తే నేను మీకు నీళ్ళు ఇచ్చేదాన్ని కదా. కానీ మీరు నా మాట వింటే కదా. ఇదిగో నీకోసం చాక్లెట్ తెచ్చాను, తిను. ఏంటి, ఎందుకు ఏడుస్తున్నావు? నేనేం ఏడవడం లేదు. ఆపిల్ కట్ చేస్తుంటే వేలు తెగింది. నాకేదో చెడు జరుగుతుందనిపిస్తుంది. నువ్వు మా నాన్నమ్మలా ఎందుకు సౌండ్ చేస్తున్నావు? జరగాల్సిన చెడు ఏదో జరిగిపోయింది స్వీట్ హార్ట్. ఇక మన లైఫ్ లో కేవలం అంటే కేవలం మంచే జరుగుతుంది. మంచి జరిగేది కేవలం నీకే. నాకేం మంచి జరగడం లేదు. చాలా పీడికలలు వస్తున్నాయి నాకు. అభిప్రజ్ఞ అడవిలో ఏం చేస్తుంటారో, ఎక్కడున్నారో ఏం తెలీదు. అయినా నాకు ఆ అడవి కంటే ఆ ప్రజ్ఞ అంటేనే భయం వేస్తుంది. ఒకవేళ తన క్షుద్ర విద్యలతో నా అభిని పొందుతుందేమో. ఏమన్నా? క్షుద్ర విద్యలా? అవును, నువ్వు చెప్పిందంతా నిజమే. నేనైతే విన్నాను. తను అలాంటి ఆడవాళ్ల శక్తులు అడవిలో అయితే ఇంకా పెరుగుతాయట. ఇక ప్రజ్ఞ అసలు ఎలాగైనా మంత్రగత్తె. మొత్తం ఇంటిని తన వశం చేసేసుకుంది. ఇక అక్కడైతే తన దగ్గర మొత్తం అన్నీ ఉన్నాయి. దట్టమైన అడవి, మహా విశాలమైన ఆకాశం, చల్లచల్లని గాలి, నదీ తీరం. ఇక అలాంటి రొమాంటిక్ వాతావరణంలో ఒంటరిగా ఎవరుంటారు? చెప్పు. ఒక అబ్బాయి, అలాగే ఒక అమ్మాయి. అలాగే వాళ్ళిద్దరిని డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఇక
ఆ సమయంలో ఒక చల్లటి గాలి వీస్తుంది. అది ఇద్దరిని ఎక్కడికి ఎగరేసుకుపోతుందో తెలీదు. మరి నువ్వేమనుకుంటున్నావు? ప్రజ్ఞ అలాంటి అవకాశం వదులుకుంటుందా? తను ఆ అవకాశాన్ని అభిని వదులుకోదు. రెంటిని అలా తన గుప్పెట్లో గట్టిగా పట్టేస్తుంది. నాకైతే అనిపిస్తుంది తను అభిని పట్టేస్తుంది, అతన్ని తనవాణ్ణి చేసుకుని తీర్చుంది. నా అభి అలాంటిదేం చెయ్యడు. ప్రజ్ఞ ఏం చేసినా సరే నా అభి తన లిమిట్స్ క్రాస్ చేయడు తెలుసా? అభి ప్రజ్ఞని ప్రేమించడం లేదు, తనని ద్వేషిస్తున్నాడు. మీరెప్పుడు చూడలేదా ఇద్దరు ఎలా గొడవ పడతారు? అవును, నువ్వు చెప్పిందంతా నిజమే. వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు బాగా గొడవ పడతారు. కానీ నీకు తెలీదా, గొడవలే ప్రేమకి మొదటి స్టెప్ అని? నువ్వు సినిమాలేవి చూడలేదా? ఎన్ని సినిమాల్లో రొమాంటిక్ లవ్ స్టోరీస్ అయితే ఉన్నాయో, వాటిలో హీరో హీరోయిన్లు మొదట్లో ఎప్పుడు గొడవ పడతారు. ఆ గొడవలన్నీ నెమ్మదిగా ప్రేమగా మారిపోతాయి. నువ్వు సినిమాల సంగతి వదిలే, మన ఇంట్లోనే ఎగ్జాంపుల్ ఉంది. మన ఆలియా గురించేం తెలీదా? అసలు ప్రవీణ్తో మొదట్లో ఎంత గొడవ పడేది, అతను ఇష్టపడేదే కాదు. కానీ తను ఇప్పుడు చూడు, తన్ని ప్రవీణ్ని ప్రేమించడం మొదలు పెట్టింది. ఆ గొడవలు ప్రేమ కింద మారిపోయాయి. అలాగే ఇప్పుడు జరుగుతుందంతా ప్రవీణ్ వల్లే కదా, అవునా? వైశాలి వదిన చెప్పిందైతే నిజమే. ఫస్ట్ మీరిద్దరూ నోరు మూసుకోండి. చాలు, చాలా ఎక్కువైంది. మీరిద్దరూ నన్ను రెచ్చగొడుతున్నారు కదా. అలా ఏం జరగదు. ఐ నో అభి వెరీ వెల్. తను అలాంటి పని ఏం చేయడు. అలాగే ఆ ప్రజ్ఞ ఉందే, అభి కోసం ప్రాణాలు ఇచ్చినా కూడా అప్పుడు కూడా అభి ప్రజ్ఞని ఎప్పటికీ ప్రేమించడు. తను ప్రజ్ఞని ఎప్పటికీ ద్వేషిస్తూనే ఉంటాడు. నాకైతే ఏమనిపిస్తోందంటే ఎవరి చెడు దృష్టో మన ఇంటికి తగిలిందని. చూడండి, ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వచ్చిపోతూనే ఉన్నాయి. ఇంకా అభిప్రజ్ఞ సమస్య ఉందే, అది ఇప్పుడే తీరేలా కనిపించటం లేదు. ఇక ఇప్పుడు ఎవరైతే ఆ పిల్ల మా ఒళ్ళో పెరిగి పెద్దదైందో తను ఇలా చేస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. అమ్మా నువ్వేమీ మాట్లాడడం లేదెందుకని? అమ్మా నువ్వేం మాట్లాడకపోతే నాకు చాలా భయంగా ఉంటుంది. ప్లీజ్ నువ్వేదో ఒకటి మాట్లాడు. నేనేం మాట్లాడను బుల్బుల్, నువ్వే చెప్పు. నేనేం మాట్లాడను. నేను ఎవరి బాధని పంచుకోను. ప్రజ్ఞ కిడ్నాప్ అయ్యి ఎన్ని రోజులైంది, తన గురించి ఏమీ తెలియదు. మన అమ్మాయి గురించి ఇంతవరకు ఏమీ తెలియదు. ఇక ఇప్పుడు పూర్ణిమ, ఎవరినైతే మనం ఇంటి నుంచి బయటకు గట్టేశామో, ఇప్పుడు వీళ్ళిద్దరిలో నేను ఎవరి గురించి బాధపడాలో చెప్పమ్మా. నీకు తెలుసా, ప్రజ్ఞ పెళ్ళైపోయి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు అప్పుడు ఇంట్లో ఉండేదానివి కాదు కదా. అప్పుడు ఆ పూర్ణిమే నన్ను చూసుకునేది, ఎప్పుడు నా చుట్టూనే తిరుగుతూ ఉండేది. అలాంటి అమ్మాయిని మనం ఇంట్లోంచి బయటికి గట్టేశాము. నా అత్తయ్య చెప్పింది నిజమే. మన ఇంటికి ఎవరి దిష్టో తగిలింది బుల్బుల్. మన ఇల్లు చెదిరిపోయింది బుల్బుల్. లేదమ్మా, ప్లీజ్ అలా అనుకో. నేనున్నాను కదా నీ దగ్గర. నువ్వున్నావు, అందుకే నేను ఇంకా బతుకున్నాను. లేదంటే ప్రజ్ఞేమో కిడ్నాప్ అయింది, అలాగే పూర్ణిమను ఇంటి నుంచి పంపేసిన తర్వాత నేను ఎక్కడ బతుకుండేదాన్ని. ప్లీజ్ అమ్మా, అలా ఏమీ అనుకోకు. నానమ్మ అంతా సరిగ్గా ఉంటుంది. ఎప్పుడైతే దుఃఖం హద్దు మీరి ఎక్కువైపోతుందో అప్పుడు అతి త్వరలోనే సుఖం కలగబోతుందని అర్థం చేసుకోవాలి. మీరంతా మాట్లాడకుండా కూర్చున్నారేంటి? అలసిపోయారా? తీసుకోండి, నేను టీ తీసుకొచ్చాను. ఈ టీ తాగితే మీ అలసటంతా దూరం అయిపోతుంది. అలాగే అమ్మగారు, నేను మీకోసం టీ తీసుకురాలేదు. మీకు కాఫ్ సిరప్ తాగే టైం అయింది కదా. నేను మీకు టీ ఇచ్చానంటే నేను మీకు కావాలనే టీ ఇచ్చాను అనుకుంటారు మీరు. చూడు జానకి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఇంత జరిగింది అయినా నువ్వేమీ జరగనట్టే ప్రవర్తిస్తున్నావు. అమ్మా, నాకంతా తెలుసు, కానీ దేవుడి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నా మనసు చెప్తోంది మన అభి ప్రజ్ఞ తప్పకుండా తిరిగొస్తారని. ఓహో, నేను అభిప్రజ్ఞల గురించి కాదు, పూర్ణిమ గురించి మాట్లాడుతున్నాను. పూర్ణిమ? ఎవరు పూర్ణిమ? నాకే పూర్ణిమ గురించి తెలీదు. ఇదిగో మీరంతా టీ తాగండి, లేదంటే టీ చల్లారిపోతుంది. ఒకవేళ చల్లారిపోతే నేను మళ్ళీ వేడి చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంకా నేను వంట కూడా చెయ్యాలి. ఇక పనులన్నీ నేనే కదా చేసుకోవాలి. రేయ్, తొందరగా టీ ఇవ్వరా. ఇదిగో ఇస్తున్నాను సార్, ఇస్తున్నాను ఇప్పుడే. చూడు,
నేను నీకు ముందే చెప్తున్నాను, మన కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఆయనకి మొత్తం నిజం చెప్పేయాలి. ఇప్పటికే ఆయన కిడ్నాప్ కేసు గురించి చాలా టెన్షన్లో ఉన్నారు. ఆయన ముందు నువ్వు అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నించినా సరే, నువ్వు ఏదన్నా నాటకం ఆడదామని ఊహించినా గానీ అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందో జీవితంలో కూడా తెలుసుకోలేవు. అర్థమైందా? నాకేమనిపిస్తుందంటే అభిని కిడ్నాప్ చేసిన వాళ్ళలో వీడు ఉన్నాడని. నువ్వు చెప్పింది నిజమే. ఇతను ఇక్కడే వాళ్ళు ఉండు, ఒకడే. ఇక్కడే వచ్చేస్తా. వీళ్ళ గురించి చెప్పిన వాళ్ళకి ₹1,00,00,000 బహుమతి వస్తుంది. అంటే ₹1,00,00,000 ఆసామి నడుచుకుంటూ మన దగ్గరకు వచ్చాడనమాట. నువ్వు వెళ్ళు త్వరగా వెళ్ళు. ఆ, సార్ ఇదిగో టీ తీసుకోండి. సారీ సార్, ఏం చేస్తున్నావు? తప్పైపోయింది సార్, పాడు చేస్తావు నువ్వు. లోపల నీళ్లున్నాయి సార్, కడిగేస్తాను. రండి సార్. లోపలికి వెళ్ళండి సార్, లోపల నీళ్లున్నాయి. నువ్వు ఇక్కడ ఇలా కూర్చొని ఏం చేస్తున్నావు? ఇక్కడి నుంచి పారిపో, అనవసరంగా చచ్చిపోతావు. అరే పారిపో. తప్పైపోయింది సార్, నా మూలంగా తప్పైపోయింది. ఏమైపోయాడు వాడు? ఎవరు సార్? అదే మాతో పాటు కూర్చున్నవాడు. సార్ నాకేం తెలుసు, నేను మీతో పాటే లోపల ఉన్నాను కదా సార్. అరే ఏమయ్యాడు వీడు? వాడు పారిపోయాడు. పద పట్టుకుందాం. తొందరగా పదండి. పద. చెప్పాలియా? ప్రవీణ్ హౌ కుడ్ యు డూ దిస్? నేను ఇంతకు ముందే కమిషనర్ తో మాట్లాడాను. ఆయనకు చెప్పారు ఈ టీవీ మీడియా రేడియో మొత్తం అందరికీ నువ్వే చెప్పావని. హౌ కుడ్ యు డూ దిస్? నువ్వింత పెద్ద తప్పు ఎలా చేయగలిగావు? ఆలియా నువ్వే చెప్పి ఇంక నేనేం చేయగలను? మేబీ ఆ బహుమతి మీద ఆశతో మనకి ఎవరైనా క్లూ ఇస్తారేమో. ఒకవేళ ఆ కిడ్నాపర్స్ కి దీని గురించి తెలిసిందంటే, లేదా ఐ యామ్ షూర్ తెలిసిపోయి ఉంటుంది కూడా ప్రవీణ్, అప్పుడు అన్నయ్య ఇంకా పెద్ద ప్రాబ్లం లో పడతాడు. ప్రాబ్లం అయితే ఇప్పటికే ఉంది. కనీసం ఈ స్టెప్ వేయడం వల్ల తను దొరికే ఛాన్సెస్ అయితే పెరుగుతాయి. ఆలియా కిడ్నాపర్స్ కావాల్సింది బుల్బుల్. అభి ప్రెగ్నెంట్ అయితే వాళ్ళు ఏమీ డిమాండ్ కూడా చేయలేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయినా ఒకవేళ కిడ్నాపర్స్ ఏమైనా చేయడానికి ప్రయత్నించినా కూడా ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఇక వాళ్ళ గురించి మొత్తం ఊరంతా తెలుసని. అందుకని వాళ్ళు ఏమైనా చేసే ముందు వాళ్ళు 100 సార్లు ఆలోచిస్తారు. కానీ ప్రవీణ్ నువ్వు నేను ఇక్కడ పగలు రాత్రి అని లేకుండా ఏదో ఒకటి చేస్తున్నాను అభి ప్రెగ్నెంట్ వదిలిని కనిపెట్టాలని. కానీ నువ్వు నన్ను సపోర్ట్ చేయాల్సింది పోయి ఎదురు నన్నే అంటున్నావు. వాళ్ళు తిరిగి రావాలని నువ్వు కోరుకోవట్లేదు అనిపిస్తుంది నాకు. లేదు ప్రవీణ్, నా ఉద్దేశం అదేం కాదు. ట్రై టు అండర్స్టాండ్. నేను భయపడ్డాను. ఐ జస్ట్ వాంట్ అన్నయ్య టు బి సేఫ్ ప్రవీణ్. అండ్ ఐ యామ్ రియల్లీ వెరీ సారీ ప్రవీణ్ అలా మాట్లాడినందుకు. యు నో ఐ డిడ్ంట్ మీన్ దట్. ఓకే, టేక్ కేర్. ప్రవీణ్, నువ్వేదైతే చేస్తున్నావో అంతా సరిగ్గా చేస్తున్నావు. నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. థ్యాంక్స్. నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఇలా ఎంత దూరం వెళ్తూ ఉండాలి? మనం ఎక్కడికి వెళ్తున్నామంటే పోలీసుల నుండి మిమ్మల్ని కాపాడే వ్యక్తి దగ్గరికి. మాట్లాడకుండా పద. ఏ మనిషి అయితే నన్ను పోలీసుల బారి నుంచి కాపాడగలుగుతాడు? నువ్వు ఒక పని చెయ్యి, ఆ మనిషి దగ్గరికి నన్ను త్వరగా తీసుకెళ్ళు. ఇప్పుడే అతనికి ఫోన్ చేస్తాను. అతని ఇంట్లో ఉన్నాడో లేదో కనుక్కుంటాను. అలాగే, ఇదిగో విను, నా ఈ బేడీలు తీయించు. నువ్వెక్కడికి వెళ్ళకు మరి. 1 minute. హలో, ఆ కిడ్నాపర్స్ లో నాకు ఒక మనిషి ఆచూకీ తెలిసింది. అతను నాతోనే ఉన్నాడు. ఇంతకీ ఎవరు వాడు? వాడు వాడు ఎక్కడున్నాడు? అసలు ఎవరు మాట్లాడుతుంది? మీరు టెన్షన్ పడకండి, నేను తనను తీసుకుని మీ దగ్గరకు వస్తాను. కానీ 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 ఏంటి? మీరు అన్నట్టుగా నాకు ₹1,00,00,000 ఇవ్వాలి. మీకు ఓకేనా? చూడు, నువ్వు ముందు వాడిని నా దగ్గరికి తీసుకుని రా. వాడు చెప్పిన ఇన్ఫర్మేషన్ సరైందని తెలిస్తే అభి ప్రెగ్నెంట్ కనిపించారంటే అప్పుడు నీకు నీ డబ్బంతా అందుతుంది. సరే చెప్పండి, ఎక్కడికి తీసుకురావాలి అతన్ని? నువ్వు వాడిని అభి ఇంటికి తీసుకుని రా. నీకు అడ్రస్ తెలుసుగా? అభి వాళ్ళ ఇంటికా? అది ఎవరికి తెలీదు. మీరు టెన్షన్ పడకండి, నేను అతను తీసుకొస్తాను. కొంచెం టైం పడుతుంది అంతే. ఓకే. బుల్బుల్, ఒక గుడ్ న్యూస్. బుల్బుల్ ఎవరికో ఒక కిడ్నాపర్ దొరికాడంట. వాడిని మన దగ్గరికి తీసుకొస్తున్నాడు. ఇక అతని సాయంతో మనం అభి ప్రెగ్నెంట్ వదిలి కనుక్కోవచ్చు. రియల్లీ? ఎస్. నేను కూడా మీ ఇద్దరితో పాటు వస్తాను. మీరు? లేదు అల్లుడు గారు, మీరేం వద్దనొద్దు. ఒకవేళ ప్రజ్ఞ అభిల గురించి ఏమైనా తెలిసినట్టయితే అప్పుడు నేను కూడా మీతో పాటు వస్తాను. కిందసారి కూడా చెప్పారు కదా వాళ్ళు వచ్చేస్తున్నారని, కానీ రాలేదు. కానీ ఈసారి నేను కూడా వస్తాను వాళ్ళని చూడడానికి. బుల్బుల్ నువ్వైనా చెప్పమ్మా. ప్రవీణ్ ప్లీజ్. ఓకే బుల్బుల్, నువ్వు ఆంటీని నాన్నమ్మని కార్లో తీసుకెళ్ళు, నేను వస్తాను. సరే ప్రవీణ్. పద. పారిపోయాడంటే ఏంటి? మీరిద్దరు అక్కడ ఏం చేస్తున్నారు? ఈ కేసు విషయంలో నా మీద ఎంత ప్రెజర్ ఉందో మీకు తెలుసా? ఎంత కష్టం మీద ఆ కిడ్నాపర్ దొరికాడు. మీ ఇద్దరిని సస్పెండ్ చేయాల్సిందే. హలో కమిషనర్ గారు, నేను ప్రవీణ్ కుమార్ని. నాకు ఎవరో ఒకరు ఫోన్ చేశారు. అతనికి ఆ కిడ్నాపర్స్ లో ఒకరు దొరికాడట. ఓ రియల్లీ? ఐఎమ్ ష్యూర్ అతను ఆ కిడ్నాపర్ అయి ఉంటాడు. ఎవరైతే మా పోలీస్ టీం పట్టుకుందో వాళ్ళు అతను తీసుకుని ఇక్కడికి వస్తున్నారు. అతను వాళ్ళకి మస్కా కొట్టి పారిపోయాడు. ప్రవీణ్, నీకు ఫోన్ చేసిన వ్యక్తిని ఎక్కడ కొలమన్నావు? నేను అతనికి అభి వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పాను. తను కిడ్నాపర్ ని తీసుకుని అక్కడికి వస్తాడు. ప్రవీణ్, నువ్వు జాగ్రత్తగా ఉండు, తను వెళ్ళనివ్వకు. నేను నా టీంని అక్కడికి పంపిస్తాను. ఓకే, అలాగే. ఓకే, థ్యాంక్ యూ.
ఇదేం కొత్త డ్రామానో తెలియడం లేదు. ఐ మీన్ కార్పొరేటర్ నుంచి ఎవరు రాబోతున్నారు? ఎవరైనా దొరికిపోలేదు కదా? నువ్వు అనిల్కి ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా. లేదు తను ఇప్పుడు కాదు. ముందైతే తన్ని రాని, అతను జెన్యునో లేక ఫేకో చూడండి. ఒకవేళ డబ్బు లాగాలన్న ఆశతో ఎవరైనా నాటకం ఆడుతున్నారేమో. ఏం జరుగుతోంది ఇక్కడ? మొత్తం అంతా అలా కూర్చునున్నా. ఆలియా అదే వద్దు, చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఏంటి ఏమైంది? ఆ రోజు చాలా పొగరుగా నా ముఖం మీద తలుపేశావు కదా? హ? నేనెందుకు చెప్పాలి? తన మూలంగానే విషయం ఎంత దూరం వచ్చింది. అయినా ఒకవేళ విషయం ఇంతకంటే ముందుకెళ్ళిందంటేనే అప్పుడు నేను నీకు ఎంత హెల్ప్ అయితే చేయాలో అది కూడా ఏం చేయను. అర్థమైందా? ఆలియా ప్లీజ్ క్షమించువా. నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు నువ్వు? నువ్వేం టెన్షన్ పడుకో, నేనున్నాను కదా, అంతా సర్దుకుంటుంది. నాకు ఫోన్ ఎవరు చేశారు? నేనే చేశాను. అయితే నువ్వా? కానీ చెప్పు, అభి ఎక్కడున్నాడు? అభి ప్రజ్ఞ వదిన ఎక్కడున్నారు? చెప్పు, వాళ్ళిద్దరిని ఎక్కడ దాచిపెట్టారు? నన్ను ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నీకు తెలీదా? ఇది రాక్ స్టార్ అభి వాళ్ళ ఇల్లు. అలాగే వీళ్ళంతా ఆయన కుటుంబ సభ్యులు. కానీ నువ్వు చెప్పిందే ఏయ్, అతనితో మాట్లాడుకో, నాతో మాట్లాడు. చెప్పు, ఎక్కడున్నాడు అభి? అభి ఎక్కడున్నాడో చెప్పు. చూడండి బాబు, నాకేం తెలీదు. నన్ను పిచ్చోని చేసి ఈ మనిషి నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. అభి ఎక్కడున్నాడో నాకు తెలీదు. నీకు తెలియకపోతే ఎవరికి తెలుసు? చివరిసారిగా అడుగుతున్నాను, చెప్పు, లేదంటే ఎలా కొడతానంటే ఎప్పటికీ నువ్వు దాన్ని మర్చిపోలేవు. చూడండి సార్, అభి అంత పెద్ద రాక్ స్టార్. అలాంటి వ్యక్తిని నేను ఎలా కలవగలను సార్? సార్, మీరు నన్ను ఎందుకు కొడుతున్నారు? ఆఖరిసారిగా అడుగుతున్నాను, అభి ఎక్కడున్నాడు? ప్రవీణ్, వీడలా బెండో. లెట్ మీ హ్యాండిల్ హిమ్. సార్ సార్, నేను చెప్పాను కదా, నాకేం తెలీదని. వేషాలు లేకుండా చెప్పన్నా ఎక్కడున్నాడు? మేమంతా చాలా టెన్షన్లో ఉన్నాం, అలాగే చాలా కోపంగా కూడా ఉన్నాం. నీకు తెలీదు, మా కోపం వస్తే ఏం జరుగుతుందో. మాట్లాడకుండా చెప్పు. చెప్పు! చూడండి సార్, మీరు నన్ను ఈ విధంగా కొట్టకూడదు. నేనేం చేయగలను మీకేం తెలీదు. చెప్పు, నేను అడుగుతున్నాను, చెప్పురా. ఆలియా అతను నిజంగానే మొత్తం అంతా చెప్పేస్తాడు.